హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ ప్లాస్టిక్ నోట్ల విడుదలపై ఒక ఇంపార్టెంట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. దీర్ఘకాలం మన్నే పాలిమర్ కరెన్సీ నోట్లను వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రారంభం 2027 ఏప్రిల్లో మార్కెట్లోకి ప్రవేశపెట్టనున్నట్లు భారత రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా బుధవారం వెల్లడించారు. ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాల ప్రకటన అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. పైలట్ ప్రాజెక్టుగా రూ. 10, రూ. 20 ప్లాస్టిక్ కరెన్సీ నోట్లను ఆర్బీఐ మార్కెట్లోకి విడుదల చేయనుంది. ఈ ప్రాజెక్టు ఫలితాల ఆధారంగా మరిన్ని డినామినేషన్లలో ప్లాస్టిక్ కరెన్సీని ముద్రించాలా వద్దా అని నిర్ణయం తీసుకోనున్నట్లు గవర్నర్ వెల్లడించారు. ప్రస్తుతం చలామణిలో ఉన్న పేపర్ నోట్లను పూర్తిగా ప్లాస్టిక్ కరెన్సీతో భర్తీ చేసే ప్రతిపాదన ఏమీ లేదని మల్హోత్రా స్పష్టం చేశారు. కాగితం నోట్లతో పాటు ప్లాస్టిక్ నోట్లు చెల్లుబాటు అవుతున్నాయి. ఒక్కో డినామినేషన్ 100 కోట్ల చొప్పున మొత్తం 200 కోట్ల రూపాయలు రూ. 10, రూ. 20 ప్లాస్టిక్ నోట్లను ముద్రించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆర్బీఐకి అనుమతి ఇచ్చింది. ఇక ఇది దీర్ఘకాలం మన్నుతాయి. ముఖ్యంగా చిన్న డినామినేషన్ కరెన్సీ నోట్లు అధికంగా చేతులు మారుతూ ఉంటాయి కాబట్టి వాటి జీవిత కాలం కూడా తక్కువే. పలు దేశాల్లో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు 30 ఏళ్లకు పైగా చలామణిలో ఉన్నాయి. వాటి జీవిత కాలం చాలా ఎక్కువ. పేపర్ నోట్లతో పోలిస్తే 2 నుంచి 4 రెట్ల కాలం మన్నుతాయి. ఆర్థిక వ్యవస్థ పరిణామం గణనీయంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఇవి మార్కెట్లోని నోట్ల సామర్థ్యాన్ని కూడా పెంచుతాయి. ఇక గడిచిన దశాబ్ద కాలంలో దాదాపు 50 లక్షల కోట్ల విలువైన చిరిగిన పాడైన కరెన్సీ నోట్లను ఉపసంహరించుకోవాల్సి వచ్చింది. ప్లాస్టిక్ నోట్ల ప్రవేశంతో ఇది తగ్గనుంది. ఎందుకంటే 2016 నుంచి 2017 ఆర్థిక సంవత్సరం నుంచి ఆర్బీఐ జారీ చేసిన ప్రతి 100 కొత్త నోట్లకు మార్కెట్ నుంచి 71 పాడైన నోట్లను వెనక్కి తీసుకుంది. ఎప్పటికప్పుడు మార్కెట్లోకి కొత్త నోట్లను విడుదల చేసేందుకు ఆర్బీఐ ఏటా కరెన్సీ భద్రతా ఫీచర్ల కోసం ఏటా 5,000 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేయాల్సి వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్కు లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.